సర్జికల్ స్ట్రైక్ చేస్తే సరిపోతుందా? అసలు సర్జికల్ స్ట్రైక్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? మొదటిది, ఎప్పుడైతే బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించిందో అది మొత్తం ప్రపంచానికి ఒక సందేశం పంపింది. భారతదేశం ఉగ్రదాడిని ఎప్పుడు కూడా ఎదురిస్తుంది, ఇలాంటి ఉగ్రదాడిని ఎప్పుడు కూడా అణిచివేస్తుంది అని. అలాగే సర్జికల్ స్ట్రైక్ తర్వాత కూడా మన వాళ్ళు ఆర్టికల్ 370ని రద్దు చేశారు, సో దట్ భద్రత అనేది పెరగాలి. అలాగే ఇప్పుడు కూడా సర్జికల్ స్ట్రైక్ ఖచ్చితంగా నిర్వహించాలి. ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా హతమార్చాలి. అలాగే ఇంకొకటి, దీంతో పాటు కూడా మీరు చూస్తే లష్కర్-e-తోయిబా ఉగ్రవాదులు, ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రవాదులు వీళ్ళందరూ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇటీవల ర్యాలీలు నిర్వహించారు. అంటే వాళ్ళు ఎంత ధైర్యం లేకపోతే పట్టపగలే ర్యాలీలు నిర్వహిస్తారు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో. సో ఇప్పుడు మన భారతదేశం చేయాల్సింది ఏంటి అంటే యుఎస్తో ఉన్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకొని, రష్యాతో ఉన్న దౌత్య సంబంధాలను ఉపయోగించుకొని, అలాగే భారతదేశ సైనిక దళాలపై భరోసా ఉంచి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని పూర్తిగా ఆక్రమించాలి. ఎప్పుడైతే పూర్తిగా ఆక్రమిస్తాయో జమ్మూ అండ్ కాశ్మీర్లో భద్రత పెరిగినట్టే కంప్లీట్ అఖండ కాశ్మీర్లో కూడా భద్రత పెంచవచ్చు. ఇది మొదటగా చేయాల్సిన పని.